అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఫైనల్ గా సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. ఎవరిని బాధ పెట్టకుండా ఆయన ఏం చెప్పాలి అనుకున్నారో అదే చెప్పేశారు. కానీ ఆయన చేసిన కామెంట్స్ ని కొంచెం లోతుగా ఆలోచిస్తేనే ఆయన ఎవరికి స్టాండ్ తీసుకున్నారు, ఎవరి గురించి మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్నది మనకు అర్థమవుతుంది. గోటుతో పోయానికి గొడ్డల్లాగా తెచ్చుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాయింట్ చెప్పారు. అంటే ఇది చాలా చిన్న విషయం, కానీ కొన్ని తప్పుల వల్ల అది చాలా దూరం వెళ్ళిపోయింది అని ఆయన చెప్పారు. మరి గోటుతో పోయడానికి గొడ్డల్లాగా తెచ్చుకుంది ఎవరు, కమెంట్ చేయండి. అలాగే తన అన్న చిరంజీవి గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. చిరంజీవి గారు సినిమా చూడడానికి ఫేస్ కి కర్చీఫ్ కట్టుకుని వెళ్లేవారట. ఒక యాక్టర్ సినిమా చూడడంలో అస్సలు తప్పులేదు, ఎందుకంటే అల్లు అర్జున్ 3 years కష్టపడి పుష్ప 2 సినిమా చేశారు. ఆడియన్స్ రియాక్షన్ తెలుసుకోవాలి అంటే సినిమా చూడాలి, దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఎలా చూడాలి, చిరంజీవి గారి లాగా ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వెళ్లి చూడాలి. అప్పుడే ఆడియన్స్ ఒక జెన్యూన్ రియాక్షన్ వాళ్ళకి అర్థమవుతుంది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అంటే చట్టానికి అందరూ సమానమే అని చెప్పారు. ఇంకా మొత్తం అల్లు అర్జున్ తప్పు అనడం కూడా కరెక్ట్ కాదు, మొత్తం ఆయనదే తప్పు అనడం చెప్తున్నారు, ఆయననే కార్నర్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళ టీం వాళ్ళు ఈ ఇన్సిడెంట్ గురించి ముందే అల్లు అర్జున్ చెప్పుంటే బాగుండేది అని ఆయన అన్నారు. అలాగే రోడ్ షో గురించి కూడా మాట్లాడారు. ఫ్యాన్స్ కి కార్ల నుంచి చెయ్యితే అది రోడ్ షో అవ్వదు. ఫ్యాన్స్ మనపై చూపించే అభిమానానికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు, లేకపోతే పొగరు అనుకుంటారు కాబట్టి చెయ్యడం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చారా లేదా ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నాకేమీ తెలియదు, కానీ పోలీసులు ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తుంటే బాగుండేది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగని ఇందులో పోలీసులు తప్పు కూడా లేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పారు. అండ్ ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేశారు. పుష్ప 2 కి బెనిఫిట్స్ షో ఇచ్చారు. అలాగే సినిమాపై టికెట్ రేట్స్ కూడా పెంచారు. అతని పేరు చెప్పడం మర్చిపోయారు, అందుకే రివెంజ్ తీసుకోవడానికి జైలుకి పంపించారు అని చెప్పడం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.